సో అక్కడ ఇది చిక్కుడుకాయ, మామూలు చిక్కుడుకాయ. వంకాయ ఉంది అక్కడ. వంకాయలు కూడా చాలా, ఇది ఆల్రెడీ సీడ్ కోసం వదిలేసా. అది సీడ్ కోసం. ఓకే సీడ్. ఇది చిక్కుడుకాయ. ఇది వచ్చేసి ఇక్కడ నేతి బీరకాయ ఉంది. ఓకే. అయ్యో చెప్పాలి ఇది నార్మల్. ఇది సొరకాయ. ఇది సొరకాయ. సొరకాయలు వస్తూనే ఉంటాయి. సో దీనికి నెట్ ఇది 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 బ్యాంబూస్ ఎందుకే సార్ దీనికి? ఇది పందిరి ఉండాలి. అంటే చాలా మంది ఐరన్ వేస్తారు కదండి, ఐరన్ వేయకూడదు కదా? ఏది అవైలబుల్ ఉంటుంది, కానీ ఇది కొంచెం సపోర్ట్ ఎక్కువ ఇస్తుంది. అంటే కొంతమంది అంటారు ఇప్పుడు ఐరన్ వేయడం వల్ల ఎండాకాలము ఎక్కువ హీట్ ఎక్కువైపోతే ఈ తీగలు జల్దీ ఖరాబ్ అయిపోతాయి అంటారు కదా. అవునవును. బాంబూ చల్లగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంకా పపాయ. ఇదంతా పపాయ. ఇక్కడ మళ్ళీ ఇది వంకాయ. సో ఇది ఏం చెట్టు అండి? పూల చెట్టు. ఇది నందివర్ధనం. ఫ్లవర్ ఫుల్గా వచ్చేసి కొయ్యారండి మీరు పూలు? తీసుకుంటాం, దేవుడికి పెడతాం. అంటే ఇక్కడ వదిలేశారు, అందుకే నేను తీయరేమో. చాలా మంది గార్డెనర్స్ పూలు పెంచుతారు కానీ కట్ చేయమండి అంటారు. కొన్ని తీసుకుంటాం దేవుడికి పెట్టుకోవడానికి, ఎన్ని అవసరం ఉంటాయి. ఇందులో మధ్యలో ఇదేంటండి? ఇది గడ్డ. ఇది మామూలు గడ్డి. ఇది ఎక్కువ న్యూట్రిషన్ తీసేసుకుంటుంది అంటారు కదండి? ఏం కాదు, మామూలుగా వస్తూనే ఉంటాయి కదా. ఎక్కువ రానియద్దు. ఓకే. ఇవన్నీ ఇక్కడ సొరకాయలు ఉన్నాయి. సొరకాయ ఇది నా లోకల్ సొరకాయ. ఓకే, లోకల్ సొరకాయ. ఇప్పుడు దాన్ని వదిలేసారా సీడ్ కోసం? ఇది సీడ్ కోసం వదిలేసిన. ఓకే.